వెల్కమ్ బ్యాక్ టు స్టడీ సర్కిల్ ప్రొఫెషన్సీ ఎట్ థ్రెషోల్డ్. హోప్ యూ పీపుల్ ఆర్ స్టేయింగ్ సేఫ్. ఈ క్లాస్లో నేను మీకు రోజువారీ మనం ఇంగ్లీష్లో ఉపయోగించాల్సిన సెంటెన్సెస్ గురించి చెప్పబోతున్నాను. ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడాలంటే గ్రామర్, వొకాబులరీ నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంటో రోజువారీ మనం వాడే సెంటెన్సెస్ గురించి తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ టుడేస్ క్లాస్. 15 యూస్ఫుల్ సెంటెన్సెస్ ఫర్ డైలీ యూసేజ్. బోర్డు మీద మొత్తం మనకి 15 సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ 15 సెంటెన్సెస్ కూడా మనం రోజువారీ యాక్టివిటీస్లో యూస్ చేసుకోవచ్చు. సో ఈ 15 సెంటెన్సెస్ మీనింగ్ తెలిసి మీరు ఎఫెక్టివ్గా యూస్ చేయగలిగితే మీరు ఇంగ్లీష్ అనర్గళంగా మాట్లాడగలుగుతారు. సో ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి బిలీవ్ మీ. బిలీవ్ మీ అంటే నన్ను నమ్ము. బిలీవ్ మీ ఐఎమ్ టెల్లింగ్ ట్రూత్. బిలీవ్ మీ షీఈస్ గోయింగ్ టు కమ్ టుమారో అంటే బిలీవ్ మీ అంటే నన్ను నమ్ము అని చెప్పడానికి మనము యూస్ చేస్తుంటాం. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి వాట్ డూ యూ వాంట్. వాట్ డూ యూ వాంట్ అంటే నీకేం కావాలి అంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు వాట్ డూ యూ వాంట్ నీకేం కావాలని మనం డైలీగా యూస్ చేస్తుంటాం కదా. సో వాట్ డూ యూ వాంట్ అంటే నీకేం కావాలి అని మీనింగ్. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ వచ్చేసి వాట్ డూ యూ వాంట్ టు డూ. వాట్ డూ యూ వాంట్ టు డూ అంటే నువ్వేం చేయాలనుకుంటున్నావు. నువ్వేం చేయాలనుకుంటున్నావు అనే మీనింగ్ రావడానికి మనము వాట్ డూ యూ వాంట్ టు డూ అని యూస్ చేస్తుంటాం. నెక్స్ట్ ఫోర్త్ సెంటెన్స్ వచ్చేసి ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అంటే అంతా బాగానే ఉందా అని యూస్ చేస్తుంటాం. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అనేది మనం ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎవరైనా డల్గా ఉన్నప్పుడు, లోగా ఫీల్ అయినప్పుడు, సరిగా మాట్లాడినప్పుడు, ఏమైనా మనకి సరిగా లేదా అనిపించినప్పుడు మనము ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడుగుతుంటాం అన్నమాట. సో ఇది కూడా మనం ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ సెంటెన్స్ వచ్చేసి ఐ హ్యావ్ నో ఐడియా. ఐ హ్యావ్ నో ఐడియా అంటే నాకు తెలీదు అని అర్థం. సో ఎవరైనా వచ్చి మనల్ని ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు కానీ లేకపోతే ఏదైనా నాలెడ్జ్ పర్పస్ ఏదైనా అడిగినప్పుడు కానీ మనకు తెలియదు అన్నప్పుడు ఐ హ్యావ్ నో ఐడియా అనొచ్చు. లైక్ డస్ మేరీ ఈజ్ గోయింగ్ టు కమ్ టు ద పార్టీ. మేరీ పార్టీకి వస్తుందా అని అడిగినప్పుడు ఐ హ్యావ్ నో ఐడియా నాకు తెలీదు అని చెప్పొచ్చు అనమాట. సో ఐ హ్యావ్ నో ఐడియా అని కూడా మనము డైలీ యాక్టివిటీస్లో ఎక్కువ యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ సిక్స్త్ సెంటెన్స్ వచ్చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అని కూడా యూజ్ చేసుకోవచ్చు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే ఎంత వీలైతే అంత తొందరగా అంటే వీలైనంత తొందరగా అనే కంటెక్స్లో మనము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ని యూజ్ చేస్తాము. సో ఏదైనా కావాలనుకున్నప్పుడు మనం ఎవరైనా ఏదైనా హెల్ప్ చేసినప్పుడు లేకుంటే ఏమైనా తీసుకురమ్మని చెప్పడానికి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ లైక్ బ్రింగ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆర్ డెలివర్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత తొందరగా ఇవ్వండి లేదా చేర్చండి అనే కంటెక్స్లో మనము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ సెవెంత్ వన్ వచ్చేసి ఐ అగ్రీ. ఐ అగ్రీ అంటే ఓకే అనడానికి అనమాట. లైక్ ఎవరైనా ఏమైనా ప్రపోజల్ పెట్టినప్పుడు కానీ లేకపోతే ఏదన్నా తీసుకొచ్చి మన గురించి మన కన్సెంట్ అడగడం కానీ చేసినప్పుడు ఓకే ఆర్ ఐ అగ్రీ విత్ ఇట్ అని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎయిత్ సెంటెన్స్ వచ్చేసి వాట్ ఈస్ గోయింగ్ ఆన్. దీన్ని మనము వాట్స్ గోయింగ్ ఆన్ అని కూడా అనొచ్చు షార్ట్ ఫామ్లో. వాట్స్ గోయింగ్ ఆన్ అంటే ఏం నడుస్తుంది. లైక్ ఎవరైనా కలిసినప్పుడు హలో వాట్స్ గోయింగ్ ఆన్ అంటే ఏం నడుస్తుంది అనే కంటెక్స్లో మనము వాట్స్ గోయింగ్ ఆన్ని యూస్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు 8 సెంటెన్సెస్ గురించి నేర్చుకున్నాం. ఇంకొక 7 సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి ఇట్ రియల్లీ టేక్స్ టైమ్. ఇట్ రియల్లీ టేక్స్ టైమ్ అంటే కొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్పడానికి మనము ఇట్ రియల్లీ టేక్స్ టైమ్. లైక్ ఇప్పుడు ఎవరైనా వచ్చి మనం ఏదైనా చేయమని చెప్పారనుకోండి, అప్పుడు మనం ఏం చెప్తాం లేట్ అవుతుంది అని రిప్లై ఇవ్వడానికి ఇట్ రియల్లీ టేక్స్ టైమ్ అనమాట. అంటే ఇంకొంచెం టైం పడుతుండొచ్చు, కొంచెం ఆలస్యం అవుతుండొచ్చు అనే కంటెక్స్లో మనము ఇట్ రియల్లీ టేక్స్ టైమ్ని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 10th వన్ వచ్చేసి సీ యూ నెక్స్ట్ టైం. సీ యూ నెక్స్ట్ టైం అంటే మనం ఎవరైనా కలిసినప్పుడు గుడ్ బై చెప్పుకుంటాం కదా. లైక్ బాయ్ చెప్పినప్పుడు వాళ్ళతో అనాలన్నమాట సీ యూ నెక్స్ట్ టైం ఆర్ సీ యూ సూన్ ఆర్ మీట్ యూ సూన్ అంటే సీ యూ నెక్స్ట్ టైం కానీ సీ యూ సూన్ కానీ ఆర్ మీట్ యూ సూన్ అని కూడా మనము యూస్ చేసుకోవచ్చు. సో సీ యూ నెక్స్ట్ టైం అనేది మనం ఎవరైనా మీట్ అయినప్పుడు కలిసినప్పుడు మళ్ళీ వాళ్ళకి బాయ్ చెప్పుకునే టైంలో అప్పుడు బాయ్ చెప్పేసి సీ యూ సూన్ ఆర్ సీ యూ నెక్స్ట్ టైం అని యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 11th సెంటెన్స్ వచ్చేసి వే ఆర్ యూ ఫ్రమ్. వే ఆర్ యూ ఫ్రమ్ అని ఇది మనం చాలా కామన్గా అడిగే క్వశ్చన్. వే ఆర్ యూ ఫ్రమ్ అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు. లైక్ ఇప్పుడు ఒక పార్టీలో కానీ ఏదైనా వెడ్డింగ్లో కానీ కలిసినప్పుడు నార్మల్ ఫార్మల్ కన్వర్జేషన్లో మనము వే ఆర్ యూ ఫ్రమ్ అని అడుగుతాం. అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు, యూ హెయిల్ ఫ్రమ్ విచ్ ప్లేస్ అనే కంటెక్స్లో మనము వేర్ ఆర్ యూ ఫ్రమ్ అనే సెంటెన్స్ని యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ 12th సెంటెన్స్ వచ్చేసి వాట్స్ యువర్ జాబ్ ఆర్ వాట్ ఈజ్ యువర్ జాబ్. ఆక్యుపేషన్ అనమాట. అంటే మీరేం చేస్తుంటారు అంటే వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్ అని కూడా అనొచ్చు. లైక్ వాట్ ఈజ్ యువర్ జాబ్ అని అనొచ్చు ఆర్ వాట్ డూ యూ డూ ఫర్ లివింగ్ అంటే మీరు ఏం చేస్తుంటారు, మీ ఆక్యుపేషన్ ఏంటి అని అడిగే కాంటెక్స్లో మనము ఇది యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్
థర్టీన్త్ సెంటెన్స్ వచ్చేసి నెంబర్ 13 వచ్చేసి అబ్సల్యూట్లీ నాట్ అంటే అస్సలు కాదని అర్థం. అబ్సల్యూట్లీ నాట్ అంటే అస్సలు కాదు అనే కాంటెక్స్లో మనము యూస్ చేసుకోవచ్చు. లైక్ ఎవరన్నా మనని ఏదైనా అడిగినప్పుడు అది కాదు అని చెప్పడానికి మనము అబ్సల్యూట్లీ నాట్ అని రిప్లై ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ 14th సెంటెన్స్ వచ్చేసి వాట్ ఆర్ యూ డూయింగ్. ఇది మనము లైక్ ఫార్మల్ కన్వర్జేషన్స్లో కానీ చాట్స్లో కానీ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే నువ్వు ఏం చేస్తున్నావు అని అడగడానికి మనము వాట్ ఆర్ యూ డూయింగ్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వన్ వచ్చేసి హౌ మచ్ ఈజ్ ఇట్ అంటే ఇది ఎంత. లైక్ షాపింగ్, ఇది ఒక షాపింగ్ ఫ్రేజ్ అని అనుకోవచ్చు. మనం షాపింగ్ వెళ్ళినప్పుడు కానీ ఏదైనా కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు కానీ ఒక ఐటమ్ని చూసినప్పుడు హౌ మచ్ ఈజ్ ఇట్ అని అడుగుతాం. అంటే ఇది ఎంత, దీని కాస్ట్ ఎంత, దీని ప్రైస్ ఎంత అని తెలుసుకోవడానికి మనము హౌ మచ్ ఈజ్ ఇట్ అని అడుగుతుంటాం. సో ఈ క్లాస్లో మనం మొత్తం 15 డైలీ యూసేజ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకున్నాం కదా. సో మనం ఇవి నేర్చుకోవడం, క్లాస్ చూడడం ఎంత ఇంపార్టెంటో వీటిని యూస్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఈ 15 సెంటెన్సెస్ కూడా నేను చెప్తున్నప్పుడు మీరు నోట్ చేసుకొని అవసరం వచ్చినప్పుడు ఆ కంటెక్స్ట్కి బట్టి మీరు యూజ్ చేస్తే మీకు ఎక్కువ గుర్తుండిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఛానల్కి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అయిన తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.